హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ, దోస, తర్వాత వచ్చేసి ఉత్తప్పం, వడ అన్నిట్లోకి సూపర్ కాంబినేషన్ చట్నీ అనమాట. చాలా క్విక్‌గా 5 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. డైలీ తినే చట్నీ కంటే బోర్ కొట్టినప్పుడు ఇలా డిఫరెంట్‌గా చేసుకున్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నామండి. మినపగుళ్ళు అనేది మనకి బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకున్నాక ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాము. కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 1 మినిట్ మనం ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. ఇవన్నీ మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే కరెక్ట్గా మనకి మాడిపోకుండా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు వచ్చి 3 పెద్ద ఉల్లిపాయలు అనమాట కట్ చేసుకొని వేసుకున్నాము. ఉల్లిపాయలు మనకి డీప్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ట్రాన్స్పరెంట్గా వస్తే సరిపోతుందనమాట. ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి. మీరు తయారు చేసుకునే చట్నీకి సరిపడా అన్ని క్వాంటిటీస్ అడ్జస్ట్ చేసుకోండి. ఇది నేను 3 పెద్ద ఉల్లిపాయల కోసం వేసాననమాట. 10 ఎండుమిరపకాయలు, 6 వెల్లుల్లి రెబ్బలు. మీరు ఎంత తీసుకుంటున్నారో దానికి తగినట్టుగా మిగతావన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోండి. డైలీ వచ్చి కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ ఇలా మనకి బోర్ కొట్టినప్పుడు ఆ టైంలో మనం చాలా ఫాస్ట్‌గా, క్విక్‌గా అయిపోతుంది. చట్నీ చేసుకున్నామంటే అందరికీ నచ్చుతుందండి ఇంట్లో. ఇప్పుడు ఒక చిన్న పీస్ చింతపండు వేసుకుందామండి. చింతపండు వేసుకొని వాళ్ళు టొమాటో అయినా వేసుకోవచ్చు. ఒక టొమాటో వేసుకున్నారంటే కరెక్ట్‌గా ఉంటుంది. 2 వేసుకున్నారంటే పుల్లగా అయిపోతుందండి. టొమాటో డామినేట్ చేసేస్తుందనమాట చట్నీని. ఉల్లిపాయ చట్నీకి అలాగా కాకుండా అది టొమాటో చట్నీలాగా అయిపోతుంది. అందుకని ఒక చిన్న టొమాటో వేసుకోండి సరిపోతుంది పులుపు. నేను ఇక్కడ కొంచెం చింతపండు వేసాను కాబట్టి ఇంకా టొమాటో అయితే వేయలేదండి. ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయింది చాలు ఇంకా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆరబెట్టుకుందామండి. ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు వీటిని ఆరిపోయినాయి బాగా. దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకుందామండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. మీకు కావాలి అనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్కైనా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి. ఎందుకంటే ఉల్లిపాయలు ఆల్రెడీ కొంచెం స్వీట్‌గానే ఉంటాయి కాబట్టి నేను ఇంక సెపరేట్‌గా బెల్లం అయితే యాడ్ చేయలేదు. మీరు కనుక కావాలి అనుకుంటే చిన్న పీస్ యాడ్ చేసుకోండి బెల్లం. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నామండి. ఇప్పుడు నీళ్ళేమి యాడ్ చేయకుండా మనం చట్నీ రెడీ చేసుకొచ్చుకుందాం ఫైన్ పేస్ట్ లాగా. దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనం ఒక చిన్న తాలింపు అయితే వేసేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని దాంట్లో కొంచెం ఆవాలు, కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసి తాలింపు వేసుకున్నామంటే చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఇడ్లీ, దోశ, తర్వాత వచ్చేసి ఉత్తప్పం, వడ అన్నిట్లోకి చట్నీ అయితే అదిరిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారా దోస ఎలా వచ్చిందో? ఈ దోస రెసిపీ కనుక ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. రేపు అప్లోడ్ చేస్తాను.